అజ్ఞానులు బాబా తత్వం తెలియని వారు కనీసం హారతులు ఎన్నాయంటే 5 హారతులు అని చెప్పేవారు. బాబా జీవితంలో ఏ రోజు పుస్తకం పారాయణ చేయని వాళ్ళు అనవసరమైన దుష్ప్రచారాలు చేసి బాబా తత్వాన్ని పక్కకు నెట్టాలని చెప్పి కొంతమంది పరిగెట్టుకుని చేస్తున్నారు. అది వారు చేసుండొచ్చామో కానీ ఒక భగవంతుని నిందిస్తే గురువు కాపాడతాడు. ఒక గురువును నిందిస్తే జన్మ జన్మల పాపం వస్తుంది. అది వారికి తెలియదు. ఒక సద్గురువును ఎవరైనా నిందిస్తే అటు 10 తరాలు ఇటు 10 తరాలు నరకం అనుభవించవలసి వస్తుంది. ఆ యొక్క పాపాన్ని వారు తప్పించుకోవాలంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆ పాపం తప్పించుకోలేదు. అది తెలియక కొంతమంది దుర్మార్గులు ఈ యొక్క అజ్ఞానులు అనవసరంగా విమర్శలు చేసి పాపం పరిగెట్టుకుంటున్నారు. వారి యొక్క దుష్ప్రచారం చేసినప్పటికి కూడా ఏ భక్తులు బాబా యొక్క ఉన్న నమ్మకం మీద వారి అనుభవం మీద ఎవరు మారరు. అనేక రకమైన విమర్శలు చేశారు. అన్ని విమర్శలు పక్క పోయాయి. చివరికి వాళ్ళు పట్టుకున్నది ఒక విమర్శ, బాబా మహమ్మదీయుడు అని తెగ ప్రచారం చేస్తున్నారు. తప్పుడు విమర్శ. కానీ బాబా మహమ్మదీయుడు అని ఎక్కడ ఏ జీవిత చరిత్రలో ఏ పారాయణంలో ఏ పుస్తకంలో చెప్పలేదు. భగవాన్ సత్యసాయి బాబు గారు 1828-1990 ప్రపంచ మహాసభలో బాబా గారు గంగా భవానుడు భగీరథి అదొక బ్రాహ్మణ కుటుంబంలో ఈశ్వరుడు ప్రత్యక్షంగా వారి ఇంటికి వచ్చి భగీరథికి నీ కడుపులో నేను జన్మిస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత భగీరథి కడుపులో పరమేశ్వరుడు జన్మించాడు. ఆ యొక్క పరమేశ్వరుడే శ్రీ సాయినాథుడు అని యొక్క భగవాన్ సత్యసాయి బాబు గారు చెప్పారు. అదేవిధంగా శరణానంద గారు బాబా అనేక సంవత్సరాలు సేవ చేశాడు. ఆ శరణానంద గారు ఏం చెప్పారంటే బాబా గారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తర్వాత రోషన్ షా దగ్గర 5 సంవత్సరాలు పెరిగాడు. మహమ్మదీ కుటుంబంలో 5 సంవత్సరాలు పెరిగాడు. తర్వాత 12వ ఏట షిరిడీకి వచ్చాడు అని రోషన్ షా చెప్పాడు. అదేవిధంగా శివతాయమ్మ 107 సంవత్సరాలు బెంగళూరులో ఉన్న శివతాయమ్మ కూడా చెప్పడం ఏంటంటే బాబా గారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఓ పశువులు కొట్టడంలో వదిలేస్తే 5 సంవత్సరాలు మహమ్మదీయుల దగ్గర పెరిగాడు. తర్వాత బాబా గారు షిరిడీకి వచ్చారు. అనేక మంది మహాత్ములు చెప్పారు. మహాత్ములు చెప్పడమే కాదు, బాబా గారే చెప్పారు. ఇది నేను చెప్పడం కాదు. బివి నరసింహస్వామి బాబా గురించి అద్భుతమైన పుస్తకం రాశారు. బివి నరసింహస్వామి గురించి మనం ప్రతిరోజు పారాయణం చేసే పత్తినారాయణ పుస్తకంలో కూడా బివి నరసింహస్వామి గురించి ఉదాహరించడం జరిగింది. ఆ బివి నరసింహస్వామి పుస్తకం ఒకసారి చదివితే మనకు తెలుస్తుంది. ఆ బివి నరసింహస్వామి పుస్తకంలో బాబా గారు ఏం చెప్పారంటే, ఒకసారి ఒక మ్యాజిక్ స్త్రీ అంటే మ్యాజిక్ చేసే ఒక స్త్రీ బాబా దగ్గరికి వచ్చి మ్యాజిక్ చేస్తూ ఉంటే అప్పుడు బాబా అంటాడు, ఏమంటాడంటే ఇది పరమ పవిత్రమైన బ్రాహ్మణ మసీదు. ఇక్కడ నేను పరమ పవిత్రమైన బ్రాహ్మణుడిని, లక్షలాది మందిని సన్మార్గంలో నడిపించే బ్రాహ్మణ మసీదు అని అంత చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి నాచనే అని ఒక భక్తుడు, బలవంతమైన భక్తుడు నాచనే అనే భక్తుడికి ఒక 2 రూపాయలు ఒక టెంకాయ ఇచ్చి బాబాకి ఇమ్మంటాడు. అప్పుడు ఈ నాచనే ఏం చేస్తాడంటే బాబా దగ్గరికి వెళ్లి టెంకాయ మాత్రమే ఇచ్చి 2 రూపాయలు ఇవ్వడు. అప్పుడు బాబా ఏమంటాడంటే, ఏమయ్యా నా భక్తులు 2 రూపాయలు ఇచ్చాడు కదా, ఈ బీద బ్రాహ్మణి యొక్క 2 రూపాయలు ఇవ్వకుండా ఎందుకు వెళ్తున్నావయ్యా అంటాడు. ఈ బీద బ్రాహ్మణి యొక్క 2 రూపాయలు ఎందుకు ఇవ్వకుండా వెళ్తున్నామని బాబా అంటాడు. ఈ విధంగా బాబా కూడా ఆయన ప్రత్యక్షంగా కొన్ని సందర్భాల్లో చెప్పాడు. అదేవిధంగా మహాసభతి గారి గురించి తెలుసు. బాబా గారు సమాధి అయినప్పుడు బాబా తన యొక్క శరీరాన్ని మహాసభతి మీద తొడ మీద పెట్టి 3 రోజులు ప్రాణం వదిలేశాడు. మనందరికీ తెలుసు. 72 గంటల పాటు బాబా తన ప్రాణం వదిలేసి ఆయన ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు. 3 రోజుల తర్వాత బాబా తిరిగి ప్రాణంతో లేచి వచ్చాడు. అలాంటి మహాసభకి ఏమంటాడు అంటే, మాది పత్రిక గ్రామము, బ్రాహ్మణ కుటుంబం వారము, ఈ విధంగా ఈ యొక్క మా యొక్క పత్రిక గ్రామం నుంచి విచారించడానికి ఎవరైనా వచ్చారా అని మహాసభతో చెప్పడం జరిగింది. అదే మహాసభకి ఆ స్టేట్మెంట్ ఈరోజు షిరిడి సాయిబాబా సంస్థానంలో కూడా ఉంది. షిరిడి సాయిబాబా సంస్థానంలో అడిగితే అది చూపిస్తారు. కాబట్టి ఈ యొక్క బాబా చెప్పిన కథలలో మన చోట పుట్టాడు పెరిగాడని చెప్పి ఎక్కడ ఈ మహమ్మదీయుడు సందర్భమే లేదు. కాకుండా బాబా జీవిత చరిత్రలో 5వ అధ్యాయంలో బాబా యొక్క సాయి జన్మ వృత్తాంతం తెలియడం జరిగింది. ఆ జన్మ వృత్తాంతం 5వ అధ్యాయంలో ఏం చెప్తారంటే, బాబా జన్మ వృత్తాంతం అంటే నామదేవ జన్మ వృత్తాంతం, బాబా జన్మ వృత్తాంతం అంటే కబీర్ జన్మ వృత్తాంతం అని చెప్పారు. మనం చదువుతున్న రోజు పారాయణం, ఆ పారాయణ పుస్తకంలో 5వ అధ్యాయంలో
బాబా జన్మ వృత్తాంతం గురించి కబీర్ జన్మ వృత్తాంతం, నామదేవ జన్మ వృత్తాంతమే బాబా జన్మ వృత్తాంతం అని చెప్పడం జరిగింది. అంటే కబీర్ జన్మ వృత్తాంతం అంటే ఏమిటి? కబీర్ గంగా నదిలో ఒక యొక్క తట్టలో ఒక ఫకీర్కు కమాల్కు దొరికితే కమాల్ 5 సంవత్సరాలు పెంచి పరమ రామభక్తుడయ్యి రామదాసి దగ్గర ఉండి సాక్షాత్తు రాముల వారికి అనుగ్రహం పొందినవాడు కబీర్. అది బాబా జన్మ వృత్తాంతం. నామదేవ జన్మ వృత్తాంతం అంటే ఒక బాలుడిగా కనపడి ఆ బాలుడు ఒక మహమ్మదుడి దగ్గర పెరిగి పరమ విఠల భక్తుడుగా ఉంటాడు. అది నామదేవ జన్మ వృత్తాంతం. అంటే బాబా జన్మ వృత్తాంతం అనేది 2 సందర్భాల్లో మాత్రమే మనకు కనపడుతుంది. ఒక సందర్భం ఏంటంటే ఒక బాలుడుగా కనపడి ఒక 5 సంవత్సరాలు మహమ్మదీయుడిగా పెరిగి 12వ ఏట షిరిడీకి వచ్చాడు అని ఒక సందర్భం. 2వ సందర్భం ఏంటంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉండి 4 సంవత్సరాలు మహమ్మదీయుడి దగ్గర పెరిగి 12వ ఏట షిరిడీకి వచ్చాడు. ఈ 2 సందర్భాలు తప్ప 3వ సందర్భం అనేది ఎన్ని పుస్తకాలు ఎత్తినా ఎక్కడెక్కినా ఏమీ లేదు. అంటే అక్కడ బాబా మహమ్మదీయుడు ఎక్కడ లేదు. కాబట్టి ఈ మధ్యలో కొంతమంది కావాలని అసత్యపు ప్రచారం, అంటే ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది చాలా మందికి అసత్యపు ప్రచారాలలో కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఈ యొక్క సందర్భంలో చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి బాబాను మన ఎట్ట ఉన్నాడు, మనకు అనుభవం ఇస్తున్నాడు, మన కోరికలు తీరుస్తున్నాడు, మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, మనల్ని సర్వదా కాపాడుతున్నాడు. అలాంటి బాబా మీద మనము పొరపాటున ఏదైనా అనవసరమైన ఆలోచన పెట్టుకొని పొరపాటున బాబాను మనము మనసు నుంచి పక్కన పెట్టి మనంత దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఏంటి అలాంటి గోహినీయులు వజ్రము లాంటి బాబా మనకు దొరికాడు. ఆ బాబా మనల్ని ఎప్పుడు పిలిచినా సాయి అని పిలిపితే ఓయని పలుకుతాడు. నిద్రలో ఉన్నా నిద్రలో లేకపోయినా సర్వకాల సర్వాస్తులు నువ్వు ఎక్కడికి పోయినా, ఎక్కడ అడుగు వేసినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా నీ ఎంటం చేయడంలో అడుగడుగునా కాపాడుతారు సాయినాథులు. అలాంటి అద్భుతమైన సాయినాథులు మనము మనస్ఫూర్తిగా కొలిచి ప్రార్థించి ఆ యొక్క శ్రద్ధా సబూరితో కొలిస్తే మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలను, మన మనమలను, మన సంసారాన్ని సర్వదా కాపాడటము బాబా వంతు. అలాంటి బాబాను మనము సర్వదా కొలవాలని, అలాంటి బాబాను మనం మనస్ఫూర్తిగా ఉంచాలని మనం తెలుసుకోవాలి. పరిపూర్ణానంద స్వామి అద్భుతంగా చెప్పారు బాబా గురించి. పరిపూర్ణానంద స్వామి ఏం చెప్పాడు అంటే నిజమైన సాయి భక్తుడికి బాబా గురించి ఏమి చెప్పినా చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, వారే నిజమైన భక్తుడు. ఎవరైతే ఈ యొక్క ఇతరత్ర ఆలోచనలు కలిగినాయో వారు అసలు బాబా భక్తులే కాదు అని పరిపూర్ణానంద స్వామి చెప్పాడు. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలు వస్తే ఎప్పుడే డిలీట్ చేసేది, ఎవరు ఫార్వర్డ్ చేయొద్దు. తప్పుడు ప్రచారం వస్తే ఖండించండి. ఇవి చాలా పొరపాటు, తెలిసి తెలియక మన మూర్ఖులు చేసే తప్పులు. కాబట్టి ఇది గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. మరొకసారి సాయి భక్తులందరికీ కూడా 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మన బాబా మందిరంలో 20 రోజులు 1 కోటి విష్ణు సహస్రనామ పారాయణ పూర్తయిపోయింది. అదేవిధంగా లక్ష్మీనారాయణ హోమం పూర్తయిపోయింది. ఎన్ని యజ్ఞము యాగము ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 3వ తేదీ శుభకోటి అంటే ముక్కోటి ఏకాదశి ఏ విధంగా అయితే వైష్ణవ దేవాలయంలో ఈ యొక్క వైష్ణవ దేవుడు ఉత్తర ద్వారంలో వచ్చి మనం దర్శనం చేసుకుంటామో అదేవిధంగా శివకోటి సందర్భంగా శివుని మనం ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకుంటాం. కాబట్టి రేపు 3వ తేదీ మన శివాలయంలో శివుని ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకోవడం జరుగుతుంది. 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల దాకా శివుడు ఉత్తర ద్వారంలో మనం దర్శనమిస్తాడు. అందరినీ దర్శనం చేసుకోవాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా రేపు ఆగస్టు 15 కూడా బీదల వస్త్రదాన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో మనం అందరూ పాల్గొనాలని చెప్పి 3వ తేదీ రేపు జనవరి 15 మనకు సంక్రాంతి రోజు వస్త్రదాన కార్యక్రమం ఉంది. ఈ వస్త్రదానం అందరూ పాల్గొని వస్త్రదానము పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మనకు బాబా గారి యొక్క కేక్ కట్ చేయడం తర్వాత మన మున్సిపల్ చైర్మన్ చెల్లచెల్ల బాలపల్లి కృష్ణ వచ్చారు. అదేవిధంగా జిల్లా జర్నలిస్ట్ చైర్మన్ గారు రమణ గారు వచ్చారు. ఇప్పుడు ఈ యొక్క మన క్యాలెండర్ ఆవిష్కరిస్తారు. ఆ తదుపరి ప్రతి ఒక్కరికి కూడా బాబా ప్రసాదము క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా బాబా ప్రసాదం క్యాలెండర్ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఒక నిమిషం ఓపీ పట్టండి. ఈ ఆవిష్కరణ అయిన వెంటనే అందరికి కూడా ప్రసాదం క్యాలెండర్ వినియోగం చేయడం జరుగుతుంది. జై సాయిరామ్.